కాఫీ తోటల సాగులో ఉన్నానని, అయితే దీని లోపలే అంతర పంటగా కింద మిరియాల సాగు చేస్తాడని, అయితే మిరియాల సాగు ఏ విధంగా చేస్తున్నాడు అనే దాన్ని కూడా ఆ తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు వాళ్ళు 2002 లోపల ఐటీడీఏ వారు ఇచ్చిన విత్తనాన్ని తీసుకొచ్చుకొని నర్సరీలో పెంచుకొని, ఆ తర్వాత 3 నెలల తర్వాత మొక్కను తీసుకొచ్చుకొని గుంతలు తోకొని మొక్కలు పెట్టుకున్నామని, అప్పటి నుంచి మొదలు ఇప్పటికి 23 సంవత్సరాలు అదే పనిగా 3 సంవత్సరాల తర్వాత నుంచి కాపు కాచి అదే పనిగా ఇప్పటి వరకు కూడా కాపు నిలుస్తుందని చెప్తా ఉన్నారు. చెట్టును మంచిగా కాపాడుకుంటే ఇంకా కూడా ఇచ్చే అవకాశం కనబడతా ఉంది చెట్ల రకాన్ని చూస్తే. అయితే వీళ్ళకు ఇదివరకు చిరుధాన్యాలు, రాజ్మా, చిక్కుళ్ళు లాంటి చిన్న చిరుధాన్య పంటలు వేసిన వీళ్ళు ఇప్పుడు కొద్దిగా గొప్ప వీళ్ళకు ఆదాయంగా నిలుస్తుంది ఈ కాఫీ తోట. అయితే వీరికి మొత్తంగా దీని లోపల ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏవి వాడాల్సిన అవసరం రాలేదని వాడమని చెప్తా ఉన్నారు. ఒకవేళ వాడితే మరి దిగుబడి ఎక్కువ వచ్చునో ఏమో తెలియదు, కానీ ఇప్పటికైతే వీరు వాడట్లేదు. మొత్తంగా వీరికి ఒక ఎకరం పేరు మీద 30-40 వేల వరకు మిగిలే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఎంతో విలువైన సమయాన్ని సమాచారం ఇచ్చిన నారాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.